ఉన్నట్టుండి సిబిఐ ఎందుకు బెయిల్ను రద్దు కోరింది? అసలు కారణాలేంటి? జగన్పై కుట్ర జరుగుతోందా? దాంతో వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. జగన్ జైలుకెళ్తే పార్టీని ఎవరు నడిపిస్తారు అన్న సందేహాలు పార్టీ నేతలు, కార్యకర్తల్లో కలుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బీజేపీయేనని అంటున్నారు. గతంలో జగన్ జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 16 నెలలు జగన్ జైలులో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో విజయమ్మ ముందుండి నడిపించారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బెయిల్పై జగన్ బయటకు వచ్చి 3 ఏళ్లవుతోంది. ఇన్నాళ్లు సాక్షులను ప్రభావితం చేయని జగన్ ఇప్పుడు ప్రభావితం చేస్తారని సిబిఐ అంటోంది. జగన్ దాదాపు 3 నెలల నుంచి తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను జూన్ నెలలో రాజీనామా చేయిస్తానని పదే పదే చెబుతున్నారు. ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వనందుకు నిరసనగా తమ ఎంపీలు వచ్చే జూన్ నెలలో రాజీనామా చేస్తారని జగన్ చెప్పిన తర్వాతే వేగంగా పరిణామాలు మారాయంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం వల్ల జాతీయ స్థాయి అంశమవుతుంది. దాంతో అది పెద్ద చర్చకు దారితీస్తోంది. మోడీ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న విషయం దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది. ఇది నచ్చకనే కొందరు సిబిఐపై ఒత్తిడి తెచ్చి జగన్ బెయిలును రద్దు చేయించేలా ప్లాన్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీతో టీడీపీ కలిసి ఎన్నికలకు ముందు జగన్ బయట ఉండడం తమకు శ్రేయస్కరం కాదని కేంద్రంతో మాట్లాడి ఈ పని చేయించినట్లు వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద సిబిఐ జగన్ బెయిలు రద్దు పిటిషన్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.